హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజి బ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి అయితే ఈరోజు మేము ఇక్కడ ఢిల్లీలో రూమ్ తీసుకుని స్టే చేసాము ఒకడే. సో ఇక్కడి నుంచి మేము కురుక్షేత్ర వెళ్తున్నాము. మేము స్టే చేసిన హోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇది అన్నిటికీ సెంటర్లో ఉంది, మార్కెట్కి, స్టేషన్కి. హోటల్ లీ గ్రాండ్. ఇందులో కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది, పర్ డే 2500. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము వెళ్తున్నది వచ్చి కాళికా శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మార్నింగ్ 8:30కి ఉంది మాకు. సో ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టేషన్కి వచ్చేసాము. శతాబ్ది అంటే ఆబ్వియస్లీ ఫుడ్ అనేది కంపల్సరీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ మనం ఆప్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ పిల్లలకి ఫుడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అది కవర్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ లక్కీ వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ డిమ్ అయ్యాడు సైలెంట్గా. నిక్కి అయితే సైలెంట్గా వాచ్ చేస్తున్నాడు. అండ్ అలా చేస్తున్నారని సైలెంట్గా ఉండమన్నా అని చెప్పి ఒకళ్ళేమో పడుకొని ఒకళ్ళేమో సైలెంట్గా మాట్లాడకుండా అలా అయితే ఉన్నారు. ఫైనల్గా అయితే కురుక్షేత్ర స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ మేము స్టేషన్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇదైతే కురుక్షేత్ర స్టేషన్ బయట నుంచి. మేము ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేము నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాము. అక్కడైతే ఆటోస్ అవి ఉన్నాయన్నమాట. సో లోకల్ సైట్ సీయింగ్ అవి చూడడానికి. ఇక్కడ ఏంటంటే ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. కొంతమంది 9 పాయింట్స్ ఉన్నాయి వ్యూ పాయింట్స్ అంటారు, కొంతమంది 12 పాయింట్స్ అన్నారు. సో ఏంటంటే మెయిన్ పాయింట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మేమైతే స్టేషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. అండ్ ఆటోస్ అయితే మాట్లాడుకున్నాము. వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్పారు, కానీ ఫైనల్గా మేము పాయింట్స్ అన్నీ కూడా చూపించడానికి ఒక్కొక్క ఆటోకి 300 చెప్పామన్నమాట. అక్కడ ఓకే అయ్యి ఇంకా పాయింట్స్ చూపించడానికి అయితే తీసుకుని వెళ్తున్నారు. మేమైతే స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నాం కాబట్టి 3 ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క ఆటోలో కూడా 4 మెంబర్స్ ఎక్కిస్తున్నారనమాట, కిడ్స్ కాకుండా. సో అలా అయితే మాకు 3 ఆటోస్ అయినాయి. ఈచ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారని చెప్పారు. ఇప్పుడైతే ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇది పాయింట్ ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు కదా, సో ఆ పర్టికులర్ పాయింట్ అనమాట. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ పార్క్ చేస్తారు. బయట అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, జనరల్గా అన్ని చోట్ల కూడా ఉంటాయి కదా, షాపింగ్ ఐటమ్స్ అని, తర్వాత ప్రసాదానికి పెట్టడానికి వీటికి అవన్నీ కూడా ఇక్కడ బయట షాప్స్లో పెట్టి అమ్ముతున్నారు.
पेड़ है ना, इसी के नीचे उपदेश किया है, तो बोला है उस पेड़ के नीचे उपदेश किया। आगे कोई बंदा बोला है जो पाठ कर रहे हैं ना, पाठ कर रहे हैं, लेडीज बैठी हैं पाठ कर रही हैं। कहाँ बैठ के पाठ कर रहे हैं? ये लेडीज देखो ना, बैठ के पाठ कर रही हैं। उंडे लग के कहाँ पर थे? ये देखो अच्छा, इसी पेड़ के नीचे। ओके। ఇదిగో ఈ చెట్టు కింద, హే లక్కినికి, ఈ చెట్టు కింద కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారంట. ఈ చెట్టు కిందే, ఈ చెట్టు కింద అంటే ఉపదేశం చెప్పారు. ఈ చెట్టుని అక్బర్ బీర్బల్ వాళ్ళు 2 times కట్ చేస్తారట. మళ్ళీ దాని అందరికి అదే పుట్టిందంట ఈ చెట్టు. అక్బర్ బీర్బల్ తెలీదు మీకు భయ్యా, हम आंध्रा से। ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. చూడండి రూట్స్ అవి ఇందులోకి పాతుకుపోయి ఉన్నాయి కింద కింద కనిపిస్తుంది కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గీతా ఉపదేశ స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ చెట్టు కింద ఉపదేశం ఇచ్చారు ఈ ప్లేస్ దగ్గర. అందుకనే ఇక్కడ ఎప్పుడూ కూడా భగవద్గీత చదువుతూ ఉంటారట. అక్కడ లేడీస్ చాలామంది కూర్చున్నారు కదా, మేము వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నారు. హనుమంతుడు నార్మల్ పెట్టారు, కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్. ఇది చాలా పురాతనమైన శివలింగం అంట. సరే చూద్దాం కదా అని చెప్పి నేను లోపలికి వెళ్తుంటే అక్కడ మంకీ ఉంది. సో మొత్తం ప్రసాదం అంతా తీసుకొని జాగ్రత్తగా కూర్చొని తింటున్నాయి అవి. సో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఇలా దండం పెట్టుకొని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో అయితే చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సుజీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.